బిగ్ బ్యాష్ లీగ్లో 11th మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ మరియు అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరగబోతోంది. సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ మీకు ఫైనల్గా టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది టాస్ పడిన వెంటనే. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రిడిక్షన్ అన్నది స్టాట్స్ ఆధారంగా ప్రెజెంట్ కండిషన్స్ ఆధారంగా చెప్తున్నది మాత్రమే. సో ఫైనల్ ప్రిడిక్షన్ కోసం తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్లో సిడ్నీ సిక్సర్స్ 3rd ప్లేస్లో ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఏమో 4th ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్గా 19 మ్యాచెస్ జరిగితే అందులో సిడ్నీ సిక్సర్స్ 12 మ్యాచెస్లో గెలిచింది. ఆ టైంలో వాళ్ళు యావరేజ్గా 155.8 రన్స్ చేశారు, మ్యాక్సిమం 203 రన్స్ చేశారు, మినిమం 104 రన్స్ చేశారు. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్ 7 మ్యాచెస్లో గెలిచి యావరేజ్గా 148.9 రన్స్ చేసింది, మ్యాక్సిమం రన్స్ 184, మినిమం రన్స్ 97. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిడ్నీ సిక్సర్స్ 4 మ్యాచెస్లో గెలిచింది, అడిలైడ్ స్ట్రైకర్స్ 4 మ్యాచెస్లో గెలిచింది. ఆ టైంలో సిడ్నీ సిక్సర్స్ 169.1 రన్స్ చేసింది యావరేజ్గా, మ్యాక్సిమం రన్స్ 203 ఉన్నాయి, మినిమం రన్స్ 135 ఉన్నాయి. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్ యావరేజ్ రన్స్ 156.9 రన్స్ ఉన్నాయి, మ్యాక్సిమం రన్స్ 184, మినిమం రన్స్ 124. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిడ్నీ సిక్సర్స్ 8 మ్యాచెస్లో గెలిస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 3 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. సిడ్నీ సిక్సర్స్ ఆ టైంలో యావరేజ్గా 148.1 రన్స్ చేస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 135.3 రన్స్ చేసింది. ఇక మ్యాక్సిమం రన్స్ సిడ్నీ సిక్సర్స్ 180 రన్స్ చేస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాక్సిమం 182 రన్స్ చేసింది. ఇక మినిమం రన్స్ సిడ్నీ సిక్సర్స్ 104 చేస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 87 చేసింది. ఇక మనం లాస్ట్ హెడ్ టు హెడ్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే సిడ్నీ సిక్సర్స్ 8 మ్యాచెస్లో గెలిచింది, అడిలైడ్ స్ట్రైకర్స్ ఓన్లీ 2 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్లో ఈ రెండు టీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసాము అంటే సిడ్నీ సిక్సర్స్ ఇక్కడ 10 మ్యాచెస్ ఆడితే 90% విక్టరీస్ నమోదు చేసింది, యావరేజ్గా 153 రన్స్ చేశారు, హైయెస్ట్ స్కోర్ 197 ఉంది, లోయెస్ట్ స్కోర్ 106 ఉంది. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్ ఈ గ్రౌండ్లో 5 మ్యాచెస్ ఆడితే 40% విక్టరీస్ నమోదు చేశారు, యావరేజ్ స్కోర్ 157 ఉంది, హైయెస్ట్ స్కోర్ 182 ఉంది, లోయెస్ట్ స్కోర్ 124 ఉంది. ఇక ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ వెన్యూ స్టాట్స్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ అనేది 155, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 133, ఇక్కడ హైయెస్ట్ టోటల్ 213, లోయెస్ట్ టోటల్ 48, హైయెస్ట్ టోటల్ చేజ్ అయిన స్కోర్ 190, లోయెస్ట్ స్కోర్ డిఫెండ్ అయిన స్కోర్ 116. ఇక ఈ గ్రౌండ్లో 57 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 53% విజయాలు సాధించింది, సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 46% విక్టరీస్ సాధించింది. ఇక ఈ వికెట్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ జరిగిన 10 మ్యాచెస్లో పేస్కి 62 వికెట్స్ పడితే అంటే 56% వికెట్స్ పడ్డాయి, స్పిన్కి 49 వికెట్స్ పడ్డాయి అంటే 44% వికెట్స్ పడ్డాయి. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో రాబోతున్నాయి? సిడ్నీ సిక్సర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: జాష్ ఫిలిపే, జేమ్స్ విన్స్, డానియల్ హ్యూగ్స్, మోసిస్ హెన్రిక్స్, జోర్డన్ సిల్క్, టామ్ కరన్, జాక్ ఎడ్వర్డ్స్, బెన్ వార్షుషిస్, జాక్సన్ బర్డ్, టాడ్ మర్ఫీ, స్టీవ్ ఓకెఫీ. అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: మాథ్యూ షాట్, డిఆర్కి షాట్, క్రిస్ లిన్, జేక్ విదర్లాండ్, ఆదమ్ హోస్, జమీ ఓవర్టన్, జేమ్స్ బ్యాజ్లే, హ్యారీ నిల్సన్, వెస్ అగర్, డేవిడ్ పేన్, కెమ్రన్ బాయ్స్. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు? సో ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియోలో చెప్తున్నది కేవలం స్టాట్స్ ఆధారంగా చెప్తున్న ప్రిడిక్షన్ మాత్రమే. సో దాని ప్రకారం వెళ్ళాము అంటే సిడ్నీ సిక్సర్స్ హాట్ ఫేవరెట్స్ అనమాట ఈ మ్యాచ్కు. అయితే మెయిన్ ప్రిడిక్షన్ మీకు టాస్ పడ్డ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.